అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. వాగర్ధాన వ్యవసంతృప్తో వాగర్త ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం అంటాం. జగత్తుకి మొత్తం అంతా జగత్తుకి కూడా పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులుగా మనం పేర్కొంటూ ఉంటాం. అలాంటి మహాశివరాత్రికి సంబంధించినటువంటి శ్రీ ఉమా రాజరాజేశ్వరి సమేత శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మనం ఇప్పుడు ఉన్నాము. మన శ్రీ కుక్కుటేశ్వర భక్తి ఛానల్ ద్వారాగా మనం ఆల్రెడీ లింగోద్భవ కాలానికి సంబంధించి సాయంత్రం నుంచి లైవ్ టెలికాస్ట్ అంటే ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుంది. అలాగే రేపు రథోత్సవానికి సంబంధించి కూడా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు కూడా మనం చూసుకున్నట్లయితే అశేష కిరిసినటువంటి భక్త జనంతో ఈ ఆలయం కిటకిటలాడుతూ ఉంది. ఈ ఉదయం తెల్లవారుజాము నుంటే ఇక్కడ పుణ్యస్నానాలు భక్తులను ఆచరించి వారి యొక్క పాపాలు కోరికలను నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే మనం లోపలికి వెళ్ళి స్వామివారికి ఒక అభిషేకాలు, ఆ స్వామివారి యొక్క ప్రత్యేకమైన పూజలు, అమ్మవారి యొక్క కుంకుమ పూజలు ఏ రకంగా జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే పరమ పవిత్రమైనటువంటి పాదగయ పుష్కరిణిలో గయాసురుడు పాదాలు స్వయంభూగా ఇక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. అదే విధంగా శిరోగయ, నాభిగయ, పాదగయ అనేటువంటి త్రిగయ క్షేత్రాల్లో ఒకటైనటువంటి పాదగయ మహాపుణ్య క్షేత్రంలో విశేషంగా అశేష భక్త జనంతో ఈ ఆలయ యొక్క ప్రాంగణ తెల్లవారుజాము నుండి పుణ్య స్నానాలు ఇలాగే ఆచరిస్తూ ఉన్నారు. కొన్ని లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేసి స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రలు అవుతూ ఉన్నారు. అదే విధంగా చూసినట్లయితే ఈ క్షేత్రం దక్షిణ కాశీగా విరాజిల్లుతూ ఉన్నటువంటి మహాపుణ్యక్షేత్రం. ఈ క్షేత్రానికి సంబంధించినంత వరకు కూడా పితృముక్తి క్షేత్రంగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. అయితే ఈ క్షేత్రానికి సంబంధించి ఇక్కడ పితృ కార్యక్రమాలు చేస్తే ఎలాంటి పితృకర్మలకు ఆచరించినట్లయితే ఖచ్చితంగా వారికి ముక్తి కలుగుతుందని, 7 జన్మలు తరిస్తాయి అనేటువంటి ప్రసక్తి ఉంది. కాబట్టి ఇక్కడ ఈ తెల్లవారుజాము నుండి విశేషంగా భక్తులు పోటెత్తారు. ఈ ఆలయానికి సంబంధించి రాత్రి లింగోద్భవానికి సంబంధించి రాత్రి 8 గంటల నుంచి మన శ్రీ కుక్కుటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూసి తరించవలసిందిగా భక్తులకు మనవి. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పిఠాపురం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి మధుమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి పురాతనమైనటువంటిది. ఈ క్షేత్రం గురించి వ్యాస భగవానుల వారు 18 పురాణాల్లో, స్కాంత పురాణంలో, భీమగండంలో, తృతీయాశ్వాసంలో ఈ స్వామి యొక్క చరిత్ర కలదు. ఈ యొక్క క్షేత్రంలోనే శ్రీపాద శ్రీవల్లభుడు అనేటువంటి పేరు చేత దత్తాత్రేయ స్వామి వారు వెలిసి ఉన్నట్టుగాను, 9 సంవత్సరాల వరకు పిఠాపురం గ్రామంలో ఉన్నట్టుగాను, తదుపరి వారి యొక్క అనుష్ఠాన రీత్యా అనేక ప్రదేశాలకు వెళ్ళినట్టుగాను మనకి చరిత్ర చెబుతున్నది. అలాగే 18 పీఠాలు కలిగినటువంటి వ్యాసుల వారు రాసినటువంటి 18 పీఠాల్లో 10వ పీఠమైనటువంటి పీఠాయాం బృహతిగా అనేటువంటి అమ్మవారు ఈ యొక్క పిఠాపురంలోనే వెలిసి ఉన్నట్టు 10వ పీఠమైనటువంటి పీఠాయాం బృహతిగా అనేటువంటి పేరు చేత పీఠాపురం అనే పేరు మారింది. ఆ విధంగా అమ్మవారు కూడా ఈ క్షేత్రంలోనే కాదు, ఈ క్షేత్రంలో స్వామి స్వయంభూగా కుక్కుటేశ్వరుడు అనే పేరు చేత కుక్కుటము అనగా సంస్కృత రీత్యా కోడి యొక్క లక్షణాలతో స్వామి ఉన్నట్టుగా చరిత్ర చెబుతున్నది. స్వయంభూమూర్తి అయినటువంటి స్వామి ప్రక్కన శంకర భగవత్పాదుల వారిచే రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించినట్టుగా చెప్పబడుతుంది. పాంచాహ్నిక కళ్యాణోత్సవ విధానంగా 6వ తారీఖు కళ్యాణము, 8వ తారీఖు శివరాత్రి పర్వదినము మరియు 9వ తారీఖు రథోత్సవము, 11వ తారీఖు శ్రీవిస్తయాగంతో పాంచాహ్నిక కళ్యాణోత్సవాలు ముగుస్తున్నాయి. ఆ విధంగా ఈ రోజు రాత్రి అనగా 8వ తారీఖు అయినటువంటి ఈ రోజున మహాశివరాత్రి రోజున రాత్రి వేళ లింగోద్భవ కాలము అనేటువంటి సమయంలో స్వామి స్వయంభూగా వెలిసినట్టుగాను చరిత్ర చెబుతున్నది. రాజావారిచే ఈ యొక్క స్వామి యొక్క అభిషేకం పూర్తవుతున్నది. మరియు 9వ తారీఖు రథోత్సవం స్వామివారి మధ్యాహ్నం 3 గంటల నాగవల్లి దండాడింపుతో రథోత్సవం పూర్తి అవుతున్నది. ఈ క్షేత్రంలో విశేషమైనటువంటి భక్తులు రావడం చేత వారి కోరికలన్నీ తీర్చుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది భక్తుల తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు. అలాగే దేవాదాయ శాఖ వారు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కలిగించి అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతున్నది.
శ్రీ కుక్కుడేశ్వర భక్తి ఛానల్ వారి ద్వారా రాత్రి లింగోద్భవ కాలాభిషేకము ప్రత్యక్ష ప్రసారము జరుగుతున్నది. మరియు రేపు రథోత్సవము ప్రత్యక్ష ప్రసారం కూడా జరుగుతున్నది. అనేక వేల మంది భక్తులు దీన్ని చూచి తరించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. శ్రీ రాజరాజేశ్వరి హుంకారిణి సమేత స్వయంభూ ఉమా కుగ్రస్వామి దేవతాభ్యో నమః. శ్రీ కుగ్రస్వామి దేవస్థానం పాదయా క్షేత్రం పిఠాపురం కాకినాడ జిల్లా. స్వామివారు మాఘమాసం బహుళ త్రయోదశి చతుర్దశి కసి దినాన్ని మహాశివరాత్రి అంటారు. ఈ దినం చాలా పవిత్రమైంది. జన్మకో శివరాత్రి అంటారు. ఒక ఎక్కువ శివరాత్రి నాడు అందరూ కూడా స్వామివారి విశేషంగా అర్చన చేసి ఉపవాసం ఉండి జాగరణ చేసి స్వామివారి యొక్క అనుగ్రహము ప్రతినిత్యము కలుగుతుంది. వంశాలకి స్వామివారి అనుగ్రహం ఉంటుంది. ఈ పిఠాపురం క్షేత్రంలో స్వామివారు స్వయంభూగా వెలిశారు. స్వామి ఎక్కడైనా సరే లింగ రూపంలో ఉంటారు. స్వామి ఇక్కడ కుక్కుడు అవతారం ఎత్తి ఉన్నారు. గయా సంహారార్థం స్వామివారు కుక్కుడు అవతారం ఎత్తి గయాసు సంహారం చేశారు కాబట్టి స్వామివారికి కుక్కుడేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఈ స్వామివారు స్వయంభూగా ఉంటారు. ఎక్కడైనా సరే శివలింగానికి పీఠం ఉంటుంది. కానీ స్వామివారు ఇక్కడ పీఠం లేకుండా శివలింగం మాత్రమే ఉంటుంది. అది విశేషం. ఇక్కడ స్వామి పాదగయా క్షేత్రము, గయా క్షేత్రము, శక్తిపీఠము, 18 శక్తివేల 10వ పీఠము, అలాగే దత్తాత్రేయ స్వామి వారు స్వయంభూగా ఇక్కడ విగ్రహ రూపంలో ఉన్నారు.